ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను. చేసిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, వీడియో చూశారు కదా. 26 ఇయర్ ఓల్డ్ని తరుణ్ అనే ఒక హిందువుని ఏదో హోలీ రోజు బై మిస్టేక్ ఒక ముస్లిం చిన్న పాప మీద హోలీ పడిందని చెప్పేసి ఒక 20 మెంబర్స్ ముస్లిమ్స్ వచ్చేసి ఆ తరుణ్ని చావు కొట్టారు. ఓకే, ఎలా కొట్టారంటే చంపేశారు పాపం. ఓకే, చంపేశారు. అక్కడ హిందూ చనిపోయాడు, అక్కడ ముస్లిమ్స్ 20 మెంబర్స్ చంపేశారు. ఇక్కడ టాపిక్ కథ. ఓకే, ఐ జస్టిస్ ఫర్ ద తరుణ్. ఓకే, ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేసిందంటే తరుణ్ని చంపింది 20 మంది ఏదైతే ముస్లిమ్స్ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ హౌస్ని అంతా కూల్చేసేసారు. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ జస్టిస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకో వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియో చూసి ఇంకా మాట్లాడతాను. ఓకే, घटना ये हुई है कि मेरा इस लड़के का बर्थडे था जिसके घर में गोली लगी है। बर्थडे में जो है उसने मैंने बच्चे को मना किया, रोजा रखे हुए था मेरा बच्चा, मैंने उसको मना किया कि बेटा ना जाओ, तो कहने नहीं पापा मेरा दोस्त है मैं जाऊंगा जरूर। तो गया वहाँ पे। उसके बाद में जो है मुझको फोन आया रोजा खोलने के बाद में कि आपके बच्चे के साथ हादसा हो गया, गोली चल गई है, मुझे बताओ। तो यहाँ गोली लगी, मिला के मारा यार यहाँ पे बाद में कि आपके बच्चे के साथ हादसा हो गया, गोली चल गई है, मुझे बताओ। तो यहाँ गोली लगी, मिला के मारा यार यहाँ पे 2 दिन का टाइम लगता है, 2 दिन 2 आदमी को, तो हम 2 दिन सबसे मैं यही कर रहा हूँ कि 2 दिन लगे। लेकिन मैं सिर्फ ये आपसे पूछ रहा हूँ, यही का अगर अपोजिट हो जो ये हुआ है मेरे बच्चे के साथ, अगर उनके बच्चे के साथ होता तो आप होते, झंडे होते, बुलडोजर होता और मेरा घर। हम लोग ना झंडा ले जा रहे हैं ना बुलडोजर ले जा रहे हैं सर। मैं ये कह रहा हूँ छोटी सी बात पूछ रहे हैं आप भी होते तो डंडा हमारे सारे परिवार को, जो मेरे रिश्तेदार हैं सबको आप डाल पूरे मोहल्ले को। ये मैं आपको देखिए చూశారు కదా ఈ వీడియో. 12 ఇయర్స్ ఓల్డ్ బాయ్ యూనిస్ ఖాన్ అనే వ్యక్తి, చిన్న బాబు. ఓకే, తన్ని ఇక్కడ పాయింట్ ఆఫ్ పెట్టేసి షూట్ చేశారు. తను ఉపవాసం ఉన్నా సరే వాళ్ళ ఫాదర్ ఎలా జస్టిస్ ఫర్ అడుగుతున్నాడో చూడండి. అంటే ఇక్కడ క్లారిటీగా మీకు అర్థమైపోవాలి. ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్ల మీద బోల్డోజర్ కానీ వాళ్ళ ఇల్లు కూల్చడం కానీ కేసు పెట్టడం కానీ ఏం జరగలేదు. సో ఇక్కడ టోటల్లీ మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీ ఓన్లీ హిందూస్కు మాత్రమే. ఇక్కడ నా ముస్లిమ్స్, నా ఎస్టీస్, నా ఎస్సీ పీపుల్స్కి, ఈవెన్ సిక్కిం పీపుల్స్కి, బౌద్ధ పీపుల్స్కి ఏది కూడా పార్టీ అతీతం కాదు. ఇక్కడ బీజేపీ పార్టీ ఓన్లీ హిందూ పార్టీకి మాత్రమే. ఇలాంటి ప్రభుత్వం మనం ఎంచుకుంది ఈరోజు. ఓకే, ఇప్పుడు చాలామంది హిందువులు పోస్టులు పెడుతుంటుంటారు జస్టిస్ ఫర్ తరుణ్ అని. మరి ఈ 12 ఇయర్స్ ఓల్డ్ బాయ్కి ఎందుకు జస్టిస్ ఫర్ అని పెట్టారు? ఆయన ముస్లిం అని చెప్పేసా? మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా? రేపు నీ అక్కకో నీకు చెల్లిగా జరిగినప్పుడు ఇలాగే జస్టిస్ ఫర్ అడుగుతావా నువ్వు కూడా? అరే, ఏదైతే కొంతమంది హిందూ బత్తాయిలు నా కొడుకులు ఉన్నారో నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏదో ఒక రోజు మీ బతుకులు కూడా ఇలాగే మారిపోతాయి. ఏదైతే మీ అంత భక్తి మీద, ఏదైతే మీ నరేంద్ర మోదీ మీద అంత భక్తి ప్రేమ చూపించుకుంటున్నారో డెఫినెట్లీ ఆ కళ్ళే మిమ్మల్ని పొడుచుకుని తింటా ఒకరోజు. ఇది గుర్తుపెట్టుకోండి. వన్ డే డెఫినెట్లీ యువర్ టైమ్ ఈజ్ కమింగ్. ఈరోజు మా టైం కావచ్చు, మా ముస్లిం మీద జరిగే అగాయత్యాలు కానీ ఏదైనా జరగవచ్చు. రేపటి రోజే మీ మీద జరగవని గ్యారంటీ ఇవ్వగలుగుతారా మీరు? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సిచ్యువేషన్ కరెంట్లీ నరేంద్ర మోదీ ఏదైతే ప్రభుత్వం నడుపుతుందో. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను ఢిల్లీ పోలీసుని.
అరే ఢిల్లీ పోలీసులు చదువుకొని పోలీస్ అయ్యారు, లంచం ఇచ్చి పోలీస్ అయ్యారు. సిగ్గు, శరం, లజ్జ, మానం ఏదైనా ఉంటే ఇదే ఇన్సిడెంటు ఇంకోటి బాయ్కి జరిగినప్పుడు, ముస్లిమ్స్ బాయ్ జరిగినప్పుడు అదే ఇన్సిడెంట్ సేమ్ సిచ్యువేషన్ హిందూ పీపుల్స్ మీద ఎందుకు జరగదు. ఎందుకంటే మీ లంచం తిని బతుకుతున్నారు. మీ అమ్మకి మీ అయ్యకి బూతులు వస్తున్నాయని కంట్రోల్ చేసుకుంటున్నాను. ఒక డెఫినెట్లీ హిందూ నా కొడుకులు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు ఏదైతే పోస్టులు చేస్తున్నారో, డెఫినెట్లీగా మీ మీద కూడా ఇలాంటి సిచ్యువేషన్ వన్ డే వచ్చింది. ఇలాంటి వచ్చినప్పుడు అయ్యో మొర్రో అని మొత్తుకు పెట్టుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఛాలెంజ్ మై గైస్. బాయ్.